Welcome to AS Digital Vlogs. అందరికీ నమస్కారం. ఈరోజు మనం జనవరి 27, 2026 నాటి కొన్ని ముఖ్యమైన సంఘటనల గురించి మాట్లాడుకుందాం. అయితే ఇదొక మామూలు విశ్లేషణ కాదు. ఒక దేశం ఎలా నిరంతరం ముందుకు సాగుతోందో, దాని ప్రయాణం ఎలా ఉంటుందో ఒక ప్రత్యేకమైన కోణంలో చూద్దాం. చూడండి, ఈ మాటలో చాలా లోతైన అర్థముంది కదా. ఓడిపోయిన తర్వాతే ఎక్కువ ప్రయత్నం చేయాలి, గెలిచిన తర్వాత కాదు. ఈరోజు మనం చూడబోయే ప్రతి సంఘటనను ఈ మాటతో ముడిపెట్టి చూద్దాం. ఒక దేశం యొక్క నిరంతర ప్రయత్నాలను అర్థం చేసుకోవడానికి ఇది మనకొక దారి చూపిస్తుందన్నమాట. సరే, ఇక ముందుకు వెళ్లామా? ఓకే, ఈరోజు మన ప్రయాణంలో 4 ప్రధానమైన అంశాలున్నాయి. మొదటగా పరేడ్లో ఒక దేశం గురించి, ఆ తర్వాత ప్రకృతి ప్రపంచంలో జరిగిన కొత్త ఆవిష్కరణలు ఏంటో చూద్దాం. మూడవది వ్యూహాత్మక అడుగులు, అంటే దేశం తీసుకుంటున్న ముఖ్యమైన నిర్ణయాలు. ఇక చివరగా ప్రపంచ సంబంధాలను పెంపొందించడం ఎలా జరుగుతోందో తెలుసుకుందాం. ఈ 4 విషయాలు ఒక దేశ పురోగతిని ఎలా చూపిస్తున్నాయో చూద్దాం రండి. సరే, మన మొదటి అంశంలోకి వచ్చేద్దాం. పరేడ్లో ఒక దేశం. పరేడనగానే మనకు సైనిక కవాతు మాత్రమే గుర్తొస్తోంది కదా. కానీ అది అంతకంటే చాలా ఎక్కువ. అది ఒక దేశం యొక్క గర్వం, దాని చరిత్ర, ఈరోజు అది ఎక్కడుంది, రేపు ఎక్కడికి వెళ్లాలనుకుంటుంది, వీటన్నింటికీ ఒక ప్రతిబింబం లాంటిది. 150. ఈ సంఖ్య చూడగానే ఏమనిపిస్తోంది? ఇది కేవలం ఒక నంబర్ కాదు. మన స్వాతంత్ర్య సంగ్రామానికి ఊపిరిలూదిన వందే మాతరం గీతానికి 150 ఏళ్లు నిండాయి. సాంస్కృతిక మంత్రిత్వ శాఖ తమ శకటం ద్వారా ఆ చారిత్రక వారసత్వానికి ఘనమైన నివాళి అర్పిస్తోందన్నమాట. ఈ పరేడ్లో ఉన్న వైవిధ్యం చూడండి, నిజంగా అద్భుతం. ఒకవైపు మన సైన్యంలోని రిమాంట్ మరియు వెటనరీ కార్ప్స్ వారి జంతు బృందాలు మన సంప్రదాయాన్ని, వారసత్వాన్ని గుర్తుచేస్తున్నాయి. మరోవైపు యూరోపియన్ యూనియన్ నుండి ఒక సైనిక బృందం. ఇది చరిత్రలోనే మొదటిసారి. అంటే మన అంతర్జాతీయ సంబంధాలు ఎంత బలంగా మారుతున్నాయో చెప్పడానికి ఇంతకన్నా మంచి ఉదాహరణ అవసరం లేదు. ఇప్పుడు 2 శకటాల కథ చూద్దాం. ఇవి ఒకదానికొకటి ఎంత భిన్నంగా ఉన్నాయో చూడండి. ఒకవైపు కేరళ తమ రాష్ట్రం సాధించిన 100% డిజిటల్ అక్షరాస్యతను, పర్యావరణం పట్ల తమకున్న నిబద్ధతను గర్వంగా ప్రదర్శిస్తోంది. మరోవైపు డిఆర్డీఓ అభివృద్ధి చేసిన సూర్యాస్త్ర రాకెట్ లాంచర్ మన రక్షణ శక్తికి, సాంకేతిక సామర్థ్యానికి నిలువుటద్దం. అంటే ఒకే దేశంలో అభివృద్ధి, రక్షణ రెండూ ఎంత సమానంగా ముందుకు వెళ్తున్నాయో ఇవి చూపిస్తున్నాయి. సరే, ఇప్పటిదాకా పరేడ్లు, ప్రదర్శనల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు మన దృష్టిని ప్రకృతి వైపు మళ్లిద్దాం. మన చుట్టూ ఉన్న ఈ ప్రపంచంలో శాస్త్రవేత్తలు ఎప్పటికప్పుడు కొత్త విషయాలు కనుగొంటూనే ఉంటారు. అలాంటి కొన్ని ఆసక్తికరమైన ఆవిష్కరణలేంటో ఇప్పుడు చూద్దాం. అవును, అసలు మన ప్రకృతిలో ఇంకా దాగి ఉన్న రహస్యాలేంటి? మనమింకా ఏం కనుక్కోవాలి? ఎత్తైన పర్వతాల నుండి మన కంటికి కనిపించని సూక్ష్మజీవుల వరకు ప్రకృతి మనకు రోజూ కొత్త పాఠాలు నేర్పుతూనే ఉంటుంది. మరి ఈ మధ్యకాలంలో అలాంటి కొత్త రహస్యాలు ఏవి బయటపడ్డాయో చూసేద్దామా? మొదటిది హెమ్మిల్యూసినం ఇండికం. పేరు కొంచెం కష్టంగా ఉంది కదూ. సింపుల్గా చెప్పాలంటే ఇది హిమాలయ ప్రాంతంలో తాజాగా కనుగొన్న ఒక కొత్త రకం పుట్టగొడుగు అనమాట. మన దేశంలో జీవవైవిధ్యం ఎంత గొప్పదో చెప్పడానికి ఇదొక చిన్న ఉదాహరణ మాత్రమే. ఇది చూడండి, చాలా ఆసక్తికరంగా ఉంది. కేరళ తమ అధికారిక రాష్ట్ర సూక్ష్మజీవిని ప్రకటించింది. ఏంటది అనుకుంటున్నారా? బాసిలస్ సబ్టిలిస్. ఇది మన కంటికి కనిపించకపోయినా పరిశ్రమల్లో, వ్యవసాయంలో చాలా ఉపయోగపడే ఒక మంచి బ్యాక్టీరియా అన్నమాట. అంటే మనం పెద్ద విషయాలకే కాదు, ఇలాంటి సూక్ష్మ ప్రపంచానికి కూడా ఎంత ప్రాధాన్యత ఇస్తున్నామో దీన్ని బట్టి అర్థమవుతుంది. ఇప్పటిదాకా ఆవిష్కరణల గురించి సంతోషంగా చెప్పుకున్నాం. కాని ఇప్పుడు కొంచెం ఆందోళన కలిగించే విషయం. ఇది పిగ్మీ హ్యాగ్. ప్రపంచంలోనే అత్యంత చిన్న అడవి పంది జాతి ఇది. పాపం, ఇదిప్పుడు తీవ్రంగా అంతరించిపోయే ప్రమాదంలో ఉంది. ఇలాంటి జీవులను కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపైన ఉందని ఇది గుర్తుచేస్తోంది. సరే, ప్రకృతి ప్రపంచం నుండి ఇప్పుడు దేశం వేస్తున్న వ్యూహాత్మక అడుగుల వైపు వెళ్దాం. టెక్నాలజీ, అవార్డులు, ముఖ్యమైన ప్రదేశాలు, ఇలాంటి విషయాల్లో మన దేశం ఎలా ముందుకెళ్తోందో ఈ విభాగంలో చూద్దాం. ఇది నిజంగా మనందరికీ గర్వకారణం.
మన దేశానికి చెందిన అన్నచక్ర ఇనిషియేటివ్ అనేది ఫ్రాన్స్ ఎడెల్మాన్ అవార్డ్ 2026కి ఫైనలిస్టుగా నామినేట్ అయింది. ఇది ఆపరేషన్స్ రీసెర్చ్ రంగంలో ఆస్కర్ లాంటిది. అంటే మన దేశంలో పుట్టిన ఒక ఆలోచనకు ప్రపంచవ్యాప్తంగా ఎంత పెద్ద గుర్తింపొస్తోందో చూడండి. ఈ మధ్య వార్తల్లో నిలిచిన కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు చూద్దాం. జమ్మూ కాశ్మీర్లోని చటర్గలా పాస్, హైదరాబాద్లోని మీర్ ఆలం రిజర్వాయర్, అలాగే త్రిపురలోని సిపాహీజాలా వన్యప్రాణుల అభయారణ్యం. అంటే దేశంలోని నలుమూలల, ఉత్తరం నుండి దక్షిణం, ఈశాన్యం వరకు ప్రతి ప్రాంతంపైన దృష్టి ఉందని స్పష్టమవుతోంది. ఓకే, మనం చివరి అంకానికి చేరుకున్నాం. దేశం లోపల జరుగుతున్న విషయాలు చూశాం కదా. మరి బయటి ప్రపంచంతో మన సంబంధాలు ఎలా ఉన్నాయి? సంస్కృతి, వాణిజ్యం ఈ రెండు రంగాల్లో మన దేశం ప్రపంచ వేదికపై ఎలా తనదైన ముద్ర వేస్తోందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, ఒకే సమయంలో రెండు ఎంత ముఖ్యమైన సంఘటనలు జరుగుతున్నాయో. న్యూఢిల్లీలో భారత్ రంగ్ మహోత్సవ్ అనే అంతర్జాతీయ నాటకోత్సవం అట్టహాసంగా ప్రారంభమైంది. ఇది మన సాంస్కృతిక బలాన్ని చూపిస్తోంది. అదే సమయంలో విదేశాల్లో యూరోపియన్ యూనియన్తో ఒక చారిత్రక స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం కుదిరింది. అంటే ఒకేసారి సంస్కృతి, వాణిజ్యం రెండు మార్గాల్లోనూ ప్రపంచంతో సంబంధాలు బలపడుతున్నాయన్నమాట. అంటే ఇప్పటిదాకా మనం మాట్లాడుకున్న దాన్ని ఒక్కసారి చూస్తే మన ప్రపంచ భాగస్వామ్యం మూడు కోణాల్లో కనిపిస్తోంది. ఒకటి, సైనిక భాగస్వామ్యం. యూరోపియన్ యూనియన్ పరేడ్ బృందం దీనికి ఉదాహరణ. రెండు, ఆర్థిక కూటమి. యూరోపియన్ యూనియన్తో కుదిరిన వాణిజ్య ఒప్పందం. మూడు, సాంస్కృతిక దౌత్యం. భారత్ రంగ్ మహోత్సవ్ లాంటిది. ఈ మూడు రంగాల్లోనూ ఒకేసారి ముందుకెళ్లడం అనేది చాలా బలమైన వ్యూహం. సో పరేడ్లతో మొదలుపెట్టి భాగస్వామ్యాల వరకు, కొత్త ఆవిష్కరణల నుండి దౌత్య సంబంధాల వరకు మనం చూసిన ఈ సంఘటనలన్నీ వేర్వేరుగా అనిపించచ్చు. కాని వాటన్నింటినీ కలిపి చూస్తే ఒకే ఒక్క విషయం కనిపిస్తుంది. అదేంటంటే ఒక దేశం యొక్క నిరంతర ప్రయత్నం, ఆగకుండా ముందుకు సాగాలనే తపన. మనం మొదట్లో ఒక మాటననుకున్నాం, గుర్తుందా? ఓడిపోయిన తర్వాతే ఎక్కువ ప్రయత్నం చెయ్యాలి అని. మరి ఈరోజు మనం చూసిన ఈ పనులన్నీ ఆ గొప్ప ప్రయత్నంలో భాగమే అయితే. ఈ ప్రయత్నం మనల్ని రేపు ఎక్కడికి తీసుకెళ్తుంది? భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? ఇది మనందరం ఆలోచించాల్సిన ప్రశ్న.